హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ పర్సన్ అండి. 73 ఇయర్స్ యంగ్స్టర్ అండి ఆయనే మరెవరో కాదు. అండ్ సోషల్ యాక్టివిస్ట్ అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. రిటైర్డ్ ఆర్బీఐ బ్యాంక్ మేనేజర్ ఎంప్లాయ్ అండి, చీఫ్ మేనేజర్ ఆయన. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటారా? ఇక్కడ బయట చాలా మంది చూసుకుంటే ఎక్సలెంట్ కాదు, చాలా డల్గా ఉన్నాం అంటున్నారు. ఎవరిని? వాళ్ళు అంటున్నారు డల్గా ఉన్నాం మేము అంటున్నారు. ఎందుకు అన్నది కూడా నేను చెప్తాను. ఓకే. అదే సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అనేది ఒకప్పుడు చాలా ప్రీషియస్ వాల్యుబుల్ అని అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఎడ్యుకేషన్ అంటే చదువుకున్నా కూడా సాలరీస్ తక్కువ ఉంటున్నాయి. చదువుకోని వాళ్ళేమో 40,000, ₹1,00,000, 2,00,000 సంపాదిస్తున్నారు, అమెరికా వెళ్ళిపోతున్నారు. చదవని వాళ్ళేమో ఇంకా ఇండియాలోనే ఇక్కడే ఉండిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఎడ్యుకేషన్ కరెక్ట్ అంటారా? ఎంత చదివినా, పిహెచ్డి వరకు చదివినా కూడా ఆ టీచర్ ఉద్యోగం అయినా సరే 15,000, 20,000కే వస్తున్నాయి, 20,000కే చేస్తున్నారు. అలా అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి అది చేసినా కూడా అవి తొందరగా రావట్లేదు. ఇప్పుడు 600 పోస్టులకి 1,00,000 మంది రాస్తే యూజ్ ఏంటి సార్? ఒక 600 మందికి 700 మంది పెట్టారంటే వచ్చి ఓకే. లక్షలు, 25 లక్షలు, 10 లక్షల మంది రాస్తే యూజ్ ఏంటి? గవర్నమెంట్కి ఆ డబ్బులు లాభం అవుతున్నాయి కానీ అంటే నిజంగా జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకి అది రావట్లేదు. కొంతమంది చదువు వేస్ట్ అని అంటున్నారు, కెరీర్ వేస్ట్ అంటున్నారు. ఒక 10th వరకు చదువుకొని ఏదో కంపెనీలో చదివితే ఓకే అని అనుకుంటున్నారు. ఏంటి అసలు ఎందుకు? అంటే మీరు చెప్పిన దాంట్లోనే సమాధానాలు ఉన్నాయి, దాన్ని రాబట్టుకోవడమే. చెప్పండి సార్. అదే 10th చదివితే చాలు. మంచి ఒక యోగ్యమైన ఉద్యోగానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఈస్ ఎనఫ్. ఏజ్ మట్టుకు 18 ఇయర్స్ ఉండాలి. 18 ఇయర్స్ ఎందుకంటే వన్ షుడ్ బి మేజర్. అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా మైనర్ కెనాట్ ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. కనుక 18 ఇయర్స్ ఉండాలి. 10వ తరగతి పాస్ అయితే మీరు క్లరికల్ లెవెల్ క్యాడర్ ఏదైనా సర్వీస్ ఇండస్ట్రీ, టెక్నికల్ అయితే కనుక మీరు ఐటీఐ చదివితే టెక్నికల్ ఫిట్టరు, వెల్డరు, సో మెనీ ట్రేడ్స్ ఆర్ దేర్. ఇండస్ట్రీలో ఆ ఉద్యోగం దొరుకుతాయి. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నౌ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్. ఎంత అంటే ఏది చదువుకుంటే ఏ ఉద్యోగం వస్తుంది అంటే స్కిల్ సెట్ మ్యాచింగ్ అంటాము. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ అమ్మ. ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ థియరీగా చదివి దానికి ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో కానీ, అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ, ప్రాక్టికల్గా ల్యాబొరేటరీలో కానీ ప్రాక్టికల్గా చేయడానికి కావాల్సింది స్కిల్. సో నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ఏ ప్రాక్టికల్ స్కిల్, ఈ కాంబినేషన్ని వి సే ఎడ్యుకేషన్. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ దెన్ దేర్ ఆర్ ఎడ్యుకేటర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టీచర్స్ అండ్ ట్రైనర్స్. టీచింగ్ అంటే థియరీ చెప్పేవాడు టీచరు, ప్రాక్టికల్ చేసి చూపించేవాడు స్టూడెంట్, నేర్చుకునేవాడు స్టూడెంట్, చెప్పేవాడు ట్రైనరు. సో టీచరు, ట్రైనర్స్ ఇద్దరి కింద ఉండేది స్టూడెంట్సే. దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ మనం ఎంతెంత ఎక్కువ చదువుకుంటే 2 రకాలుగా చదువుకోవచ్చు. ఏదైనా పని 2 రకాలుగా చేయొచ్చు. ఎలా సార్? ఫార్మల్, ఇన్ఫార్మల్. ఔపచారిక, అనౌపచారిక. స్కూల్కు, కాలేజీకు, యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంటే ఔపచారిక. లైబ్రరీకి వెళ్ళి మనంతలో మనమే చదువుకుంటే, ప్రైవేట్లో ఎగ్జామినేషన్స్, ఓపెన్ స్కూలు, పార్ట్ టైం స్కూలు, వీకెండ్ సెషన్స్, ఓపెన్ డిగ్రీ, ఇవన్నీ చేస్తే ఔపచారిక కమ్ అనౌపచారిక. అంటే రెగ్యులర్లీ యూ ఆర్ గోయింగ్, నాట్ గోయింగ్, నువ్వేదో వేరే పని చేసుకుంటావు నీ అవసరాన్ని బట్టి, యూ ఆల్సో డూ దిస్. ఇది 10th క్లాస్ ఇస్ ద మినిమం థింగ్ టు గెట్ ఏ మినిమం ఎంప్లాయ్మెంట్. దెన్ మీరు డిగ్రీ చేస్తే ఏదో ఒక డిగ్రీ, ఈవెన్ ఇన్ కరస్పాండెన్స్ చేస్తే కూడా యూ కెన్ అపియర్ ఫర్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తుంది ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ద జాబ్ ఇన్ ఇండియా. దానికి ఎనీ డిగ్రీ చాలు, ఏది క్వాలిఫికేషన్ వైజ్గా. కానీ ఆ పరీక్ష పాస్ అవ్వడానికి, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడానికి దీనికన్నా 10, 20, 40, 50 రెట్లు అనౌపచారికంగా మీకు నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎంటైర్ ప్రపంచ కామన్ నాలెడ్జ్ ఉండాలి. వాట్ వి సే క్విక్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండడము, అరిథమెటిక్ స్కిల్ అండ్ వాట్ వి సే టైమ్ సెన్స్. సో మెనీ థింగ్స్ ఆర్, అంటే ఒక పర్సనాలిటీ, ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్సనాలిటీ. ఇవన్నీ మనమై కుదుర్చుకోవాలి. ఎక్కడెక్కడ మనతో కానప్పుడు వీ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏ కోచ్, ట్రైనర్. ఇది చేయాలి. కనుక దేనికి అది ఉంది. మీరు ఇందాక అన్నారు
జాబ్స్ తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అవును. ఉంటుంది కదా. ఎక్కడైనా కూడా మీకు 10% 80-20 రూల్, పేర్ టు రూల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎక్కడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఫైనల్గా అయిన తర్వాత ఓన్లీ 10% విల్ బి సెలెక్టెడ్. అంటే 100 మంది, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. మ్యాక్సిమం ఉంటే 10%, లేకపోతే 2-3%. ఇప్పుడు పోస్టులు అనేది 70 పోస్టులు 100 పోస్టులు అనుకోండి, దానికి 1,00,000 మంది రాస్తున్నారు సార్. అవును. 1,00,000 ఎందుకు అంత కాంపిటీషన్? అది పోస్ట్ ఉండేదే కొంచెం అవును. తక్కువ, వాళ్ళు తక్కువగా పోస్టులు ఉన్నప్పుడు ఎక్కువ మంది రాస్తున్నారు. ఇంకా కాంపిటీషన్, మనీ అనేది జనరేట్ అవుతుంది, కానీ ఇక్కడ ఎవరికి రావట్లేదు కరెక్ట్ గా జాబ్స్. ఇక్కడ పాయింట్ మళ్ళీ అందులో కూడా 3-4 ఎగ్జామ్లు అని అంటున్నారు. మరి అది కూడా క్వాలిఫై అయిన తర్వాత లంచాలు అడుగుతారు. నంబర్ 1, వై ఆర్ వి టాకింగ్ అబౌట్ ద ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ 2 రకాలమ్మా. ఒకటి పేడ్ ఎంప్లాయ్మెంట్, అంటే మనం ఎవరి దగ్గర పనిచేస్తే, గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, కార్పొరేట్ కానీ, ప్రైవేట్లో కానీ మనము పనిచేస్తే వేరే వాడు మనకు జీతం ఇస్తాడు. అవును. దట్ ఈస్ ద పేడ్ ఎంప్లాయ్మెంట్. అనదర్ థింగ్ ఈజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నాకు నేనే పని చేసుకుంటా, నాకు నేనే బాసు, నాకు నేనే సర్వెంట్. నా బిజినెస్ పెరిగిన తర్వాత ఐ విల్ హ్యావ్ సర్వెంట్స్. అంటే నేను వేళ వాళ్ళకి 4-5 పనిలో పెట్టుకుంటాను. చిన్నగా మొదలు పెట్టవచ్చు. మార్నింగ్ 4 o'clock లేచి 8-9 వరకుగా ఫినిష్ అయ్యేటువంటి వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఫ్లవర్స్, వెజిటేబుల్స్, మిల్క్, న్యూస్ పేపర్ ఏజెన్సీ తీసుకోవచ్చు. ఇంకా ఆ స్థాయికి ఎదగక ముందు మీరు న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సిటీకి దగ్గరలో ఉండే పూల తోటలకు పోయి పూలు కొనుక్కొచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్మొచ్చు, కూరగాయలు అమ్మొచ్చు, ఫ్రూట్స్ అమ్మొచ్చు. మనిషి కష్టపడాలి, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకూడదు. ఒక లెవెల్కి గ్రో అయిన తర్వాత మీకు డిగ్నిటీ, ప్రెస్టేజ్ ఆటోమేటికల్గా పీపుల్ విల్ గివ్ యూ. మనకి ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఇంకోటైనా కూడా, ఏదో పేడ్ ఎంప్లాయ్మెంట్లో సాఫ్ట్వేర్లో CEO అయినా కూడా దేర్ ఇస్ ఏ క్యాప్ ఆన్ యువర్ సాలరీ. మేబీ 10 లక్షలు, యావరేజ్గా 10-20 లక్షలు పర్ మంత్ అనుకోండి హైయెస్ట్ శాలరీ. లేదా CEO అయితే 1-2 కోట్లు ఉండొచ్చు. బిజినెస్లో 100 కోట్లు సంపాదించవచ్చు కాలం కలిసి వస్తే. కానీ ఒకటే రోజు డే 1 100 కోట్లు రావు. మీరు 100లు 1000తోనే మొదలు పెడితే, కాలం కలిసి వస్తే, మీరు కష్టపడితే, నేను ఎప్పటికీ జీపే అని చెప్తుంటాను, వీపే అంటాను. జీపే ఉంది కదా మనకి పేమెంట్, ఐసే వీపే, క్యాపిటల్ VPAY, PAY, వీపే. మనము ప్రయత్నం చేయాలి. P ఫర్ ప్రయత్నము, దానితోనే వై సంపాదించుకోవాలి. అర్హత, యోగ్యత. అర్హత యువర్ డిగ్రీ చేసినంత తర్వాత యోగ్యత అంటే నాలెడ్జ్ ఉండదు చాలామందికి. ఇంజనీర్స్లో ఉండి 10% మట్టుకే ఎంప్లాయబుల్ అన్న పాయింట్ వస్తుంది. మిగిలిన 90% ఉండి దే హోల్డ్ ఏ డిగ్రీ, దే డోంట్ హ్యావ్ ఏ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేవు వాళ్ళ దగ్గర. సో ప్రయత్నంతోనే అర్హత, యోగ్యత సంపాదించుకుంటే, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా విధి అనుకూలించాలి. విధి ఈజ్ ఇన్విజిబుల్, అంటే మన ఫేట్, మన అదృష్టాన్ని బట్టి మనకి ప్రాప్తము. P ఆల్సో వీ కెన్ యూజ్ ప్రయత్నము యాజ్ వెల్ యాజ్ ప్రాప్తము. ఉంటే అదృష్టం వస్తుంది. మనకేది ప్రభుత్వం, మనకి భర్తృహరి సుభాషిత రత్నాల్లో ఒక పద్యం ఉందండి, బ్యూటిఫుల్ సెటప్ పోయమ్స్. భర్తృహరి త్రిశతి అనేసి, శతి అంటే 100, ఆయన 300 పద్యాలు రాశాడు. త్రిశతి అంటారు. నీతి శతకం ఒకటి, శృంగార శతకం ఒకటి, వైరాగ్య శతకం ఒకటి. ఆయన జీవితానుభవాన్ని చాలా దాంట్లో ఒక పద్యము దీనికి, వనజపముండు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబో కొంచెము విను మరుభూమికేగిన లభించును. మరుభూమి అంటే బరియల్ గ్రౌండ్. బరియల్ గ్రౌండ్కి పోతే కూడా అక్కడ బరియల్ కోసం వచ్చిన వాళ్ళది పెద్ద గోల్డ్ చీను అక్కడ పడిపోతే నీకు దొరకవచ్చు, మీకు రాసుంటే కనుక. అంటే దొంగతనం అన్న కాన్సెప్ట్ కాదు ఇక్కడ మీకు దొరకడము. అది లేకపోతే కదా. వనజపముండు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబో కొంచెమో, ఎక్కువైనా తక్కువైనా విను మరుభూమికే విన లభించును. మేరువు చేరబోయిన, మేరు పర్వతం మీద అంతా మొత్తం గోల్డే. మేరువు చేరబోయిన ధరమధికంబు రాదు. దిస్ ఇస్ ద స్టాంజా ఆఫ్ దట్ విచ్ ఐ రెడ్ ఇన్ 8th క్లాస్, స్టిల్ ఐ రిమెంబర్. అందుకే ఎర్లియర్ ఏజ్లో చదువుకునే గుర్తుంటాయి, తర్వాత కూడా గుర్తుంటాయి, కానీ ఇవి చాలా ఎక్కువ గుర్తుంటాయి. సో దట్ ఈస్ ద థింగ్ అమ్మా. సో చదువు, సంస్కారము, ఉద్యోగం అంటే ఇస్ ఎర్నింగ్. చదువు ఒక ఆస్పెక్టు, సంస్కారం ఉండాలి మనిషికి. అంటే టెరిఫిక్ పర్సనాలిటీ, క్యారెక్టర్ ఉండాలి. దిస్ ఈజ్ వన్ థింగ్.
విద్య ఉంటే మనకి కొంత లోపల వీ ఫీల్ ఏ సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎంజాయ్మెంట్. ఏమాత్రం చదువు రాని వాళ్ళు కూడా అంగూఠా చాప్ అంటాము, వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ వెలితుంటుంది, ఆస్వాదించలేరు. నువ్వు అదే గ్రాడ్యుయేషన్ పీజీయో పిహెచ్డి చేసిన వాళ్ళకి ఆ ఆనందం వేరుంటుంది. కనుక మీకు ఉద్యోగానికి దీనికి లింక్ పెట్టొద్దు. చదువు కోసమే, ఈ సంపాదన కోసమే. అల్టిమేట్గా సింపుల్ లివింగ్ ఉండాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండాలి, మచ్ హయ్యర్ సంస్కారం ఉండాలి. దెన్ నన్ కెన్ బీట్ యూ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్. ఓకే, థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా అర్థమై ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద స్క్రోల్స్ ఉన్న నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు.